చూడండి అడ్డకాయలు ఎంత బాగున్నాయో. నేనైతే ఇవి కూడా తీసుకుంటున్నాను. చూస్తున్నారా నా బ్యాక్ సైడ్ మొత్తం ఎంత అడ్డకాయలు ఉన్నాయో చూడండి. ఇదిగో చాలానే తీసుకుంటున్నాను చూడండి. ఇదిగో ఇవైతే మనం ఇప్పుడు కాల్చాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అడ్డకాయలు కలుపుకోవాలి. బాగా కాలాలి. అడ్డకాయని ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇలా ఒక కాలుతో ఇలా మట్టాలి. చూడండి, మట్టిన తర్వాత అయితే లోపల ఈ విధంగా ఉంటుంది. మా గిరిజన సంప్రదాయపు పద్ధతిలో అయితే ఈ అడ్డకాయలు తినేటప్పుడు ముందుగా రండి ఫ్రెండ్స్ దగ్గర కెమెరామెన్ చూపించు. ఇలా ఉన్న అడ్డకాయని ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి చూడండి ఇదిగో చిన్న చిన్న ముక్కలు చేసి ఫస్ట్ దేవుడికి ఇవ్వాలట. ఇలా ఇటుపక్క దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చిన తర్వాత అయితే మనం ఇలా చూస్తున్నారు ఫ్రెండ్స్. మేమైతే అడ్డపిక్కల ఇన్నే తీసాం అనమాట. చూడండి, హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే నేను అడవికి వచ్చాను. అడవికి దేనికి వచ్చాను అనుకుంటున్నారా? అడ్డకాయలు ఫ్రెండ్స్. సంక్రాంతి పండుగ అయిపోయింది కదా మా ప్రాంతాల్లో. అయితే సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే అడ్డకాయలు అయితే కోసుకోవడానికి అయితే ఇటువంటి అడవిల దగ్గర వస్తారు మా వాళ్ళు అయితే, గిరిజనులు. అయితే నేను పెద్ద అడవికి వెళ్ళకుండా అయితే మా గరువు దగ్గర ఉన్న ఒక అడవి దగ్గర వచ్చాను అనమాట. అడవి దగ్గర వచ్చిన తర్వాత అయితే మాకు అడ్డతీగలు ఉన్నాయి చూడండి. ఇదిగో అడ్డతీగలు చూడండి. ఒకటైతే అడ్డకాయలు కిందకి ఉండిపోయింది కదా, ఒకటి కోసుకుందాం చూడండి. ఇటువంటి అడ్డకాయలు కోస్తాం ఫ్రెండ్స్. లోపలే గింజలు ఏ విధంగా ఉన్నాయి, ఆ టేస్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను. నా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ చూస్తుండండి. అలాగే రండి ఫ్రెండ్స్, అడ్డతీగలు చూడండి. ఈ విధంగా ఉంది అడ్డతీగ. పైకి కోసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది చూడండి. అడ్డకాయ ఎలా కనబడుతున్నాయి చూస్తున్నారు. ఇదిగో మా తోట పక్కనే ఉంది ఫ్రెండ్స్ ఈ అడ్డతీగ. ఈరోజు అయితే ఈ కాయలు సేకరించడానికి చాలా టైం పట్టవచ్చు, చాలా కష్టంగా ఉంటుంది కూడా. తీసిన వెంటనే తర్వాత పిక్కలు ఏ విధంగా తీయాలి, ఏ విధంగా తీసే ప్రాసెస్ అనేది మొత్తం ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే అడ్డకాయలు సేకరించడానికి ఈ సెట్ అయితే ఎక్కాలి చూడండి. సెట్ ఎక్కిన తర్వాత అడ్డతీగలు చెట్టు పైకి వచ్చినాయి. చాలా జాగ్రత్త సేకరించుకోవాలన్నమాట. చూడండి, నేనైతే కష్టపడి చెట్టు ఎక్కుతున్నాను చూడండి. చెట్లు ఎక్కడం కూడా చాలా జాగ్రత్త ఎక్కాలి. నాకు చెట్లు ఎక్కడం అలవాటే కావాలి, చాలా జాగ్రత్తగా ఎక్కుతున్నాను చూడండి. చెట్లు ఎక్కడం పెద్ద కష్టమేం కాదు. నేను చిన్నప్పటి నుంచి చెట్లు ఎక్కేవాడు, అలవాటే. చూడండి, చూస్తున్నారా ఫ్రెండ్స్, అడ్డకాయలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి. ఇదిగో ఒక అడ్డతీగని పట్టుకుని అయితే ఇలా లాగుతున్నాను. చాలా జాగ్రత్త సేకరించాలి అడ్డకాయలు చూడండి. ఇదిగో 2 తీసుకుంటున్నాను. ఈ తీగ దగ్గర అయితే 2 ఉన్నాయి అనమాట. చూడండి, ఇదిగో ఈ తీసుకున్న అడ్డకాయలు మొత్తం కింద ఒక మంచి ప్లేస్ దగ్గర వేసుకోవాలి చూడండి. ఆ విధంగా వేసుకున్నాను చూడండి. ఇదిగో అక్కడ పడి ఉన్నాయి. కిందకి దిగిన తర్వాత వాటిని ఏరుకుంటాము. చూస్తున్నారు కదా, నేనైతే చెట్టు శివారి కొమ్మ దగ్గర అయితే వచ్చిందని చూడండి. ఇదిగో ఇక్కడైతే అడ్డకాయలు చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. రండి, ఇదిగో చూడండి. నేనైతే 2 తీసుకుంటున్నాను చూడండి అడ్డకాయలు. కెమెరామెన్ పైకి వచ్చి చూపించు మళ్ళీ. చూడండి, 4 తీసుకున్నాను. 4, 5 చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే సేకరించుకోవాలి. చాలా కష్టతరమైన పని ఇది. అయినా సరే మేము ముందు నుంచి అలవాటుగా ఉంది ఇలా సేకరించుకుంటూ ఉంటున్నాము. ప్రతి సంవత్సరం తీసుకుంటాం అన్నమాట. జాన్యువరిలోనే చూడండి, ఇక్కడ కూడా ఉన్నాయి చాలానే. ఇగో ఫ్రెండ్స్, ఇవి తీసుకోవాలంటే చాలా కష్టమైన పని ఇది. మీ ప్రాంతాల్లో కూడా ఇటువంటి అడ్డకాయలు ఉన్నాయో లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఉన్నాయో లేదో. ఇంకొకటి ఏంటంటే, నా వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కామెంట్లో నాకు కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది ఎక్కడి నుంచి చూసారు అనేది. చూస్తున్నారా, చిన్న కొమ్మ ఫ్రెండ్స్. ఇదిగో చిన్న కొమ్మ దగ్గర నుంచి అయితే అవి తీసుకుంటున్నాను చూడండి, భయపడకుండా. చూడండి, ఇదిగో చూడండి తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక అడ్డకాయ ఉంది. ఇదిగో తీస్తున్నారా, చిన్న కొమ్మ దగ్గర వచ్చి తీసుకోవడం అంటే ఇది చాలా కష్టమైన పని ఫ్రెండ్స్. మీకోసం ఈ వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయకుండా ఉండకండి. చూసిన ప్రతి ఒక్కరు నా వీడియో లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుంటేనే మరెన్నో మన అడవి ప్రాంతాల్లో ఉండే మంచి వీడియోస్ చేసి చూపించాలనుకొని నాకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చెట్టు చివారి భాగం దగ్గర అయితే వచ్చి చూడండి అడ్డతీగ మొత్తం చూపిస్తున్నాను. ఎంత బాగుందో చూడండి. అవతల అయితే కొండలు కూడా చాలా బాగా కనబడుతున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నారా ఎంత బాగున్నాయో కొండలు కూడా. చూడండి, అడ్డతీగ అయితే ఇంత పెద్దది. ఈ పెద్ద బొడ్డ చెట్టు దగ్గర అయితే ఉంది అడ్డతీగ. చూడండి, చాలా జాగ్రత్తగా సేకరించుకోవాలి అడ్డకాయలు, లేకపోతే చాలా కష్టం ఇది. చూడండి, ఎత్తైన శివారు కొమ్మ దగ్గర అయితే వచ్చున్నాను. పొరపాటున కాలు స్లిప్ అయిపోయినా కిందన పడిపోయే అవకాశాలు ఉంటాయి. చూడండి, పైనుంచి కిందకి చూస్తుంటే చాలా భయంగా ఉంది నాకైతే. చూడండి, ఇదిగో చాలా హైట్గా కనబడుతుంది. చూస్తున్నారా, కింద నుంచి పైకి చాలా జాగ్రత్త తీసుకోవాలి అడ్డకాయలు కూడా. నేనైతే భయపడుతూ తీసుకుంటున్నాను. ఎప్పుడు ఏ సమయం ఎలా ఉంటుందో మనకు కూడా తెలియదు కదా. చూడండి, మావాడైతే శివారు కొమ్మ దగ్గర వెళ్ళి ఎలా సేకరిస్తున్నాడు చూడండి అడ్డకాయలు. చూస్తున్నారు కదా.
అడ్డకాయలు సేకరించడానికి ఈజీ ఏమో అనుకోవచ్చు మీరు చూసి, కానీ చాలా కష్టతరమైన పని ఇది. చూడండి, జూమ్లో చూపిస్తాను. మా వాడికి దగ్గర ఉన్నట్టు కనబడుతున్నాడు. ఇది జూమ్ చేసిన కావున చూడండి, చాలా దూరం ఉన్నాడు మనవాడు. ఇదే చెట్టు పైకి ఎక్కి ఉంటుంది ఫ్రెండ్స్. చాలా జాగ్రత్త సేకరించాలి ఇక్కడ. ఇలా ఉన్న అడ్డకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇదిగో చాలా కష్టంగా ఉంది, కానీ మిమ్మల్ని అలా చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ చూపించడానికి సరిగ్గా అవ్వదు. చూడండి, ఇలా తీసుకుంటున్నాను. ఒక చెయ్యి పట్టుకొని ఒక చెయ్యి తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉంది. చెట్టు పైన కావున చూడండి, ఈ విధంగా ఉన్న అడ్డకాయలు. చూడండి, తీసుకున్న అడ్డకాయలు ఈ విధంగా ఉన్నాయి. చూడండి, కిందనే పడవేస్తున్నాను. చూడండి అడ్డకాయలు ఎంత బాగున్నాయో. నేనైతే ఇవి కూడా తీసుకుంటున్నాను. చూడండి, కుదిరే ప్లేస్ దగ్గర అయితే మంచిగా వీడియో చేసి చూపిస్తున్నాను మిమ్మల్ని. కుదరని ప్లేస్ దగ్గర అయితే చాలా కష్టంగా ఉంది తీసుకోవడము. ఒక చెయ్యి పట్టుకొని ఒక చెయ్యి కెమెరా షూట్ చేసుకోవడం అంటే చాలా కష్టతరమైన పని ఇది. మీకోసము తప్పదు ఇలా చేసి చూపించడము. చూడండి, ఇదిగో ఈ 3 తీసుకున్నాను. అలా కిందన పారేయాలి. చూడండి, ఇదిగో ఆ విధంగా పారేసాను. తర్వాత కింద చెట్టు కింద దిగినప్పుడు ఏరుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే తీసుకుంటాము. అలాగే ఇక్కడ ఒకటి ఉంది, ఇదిగో కనబడుతుంది. చాలా కష్టంగా ఉంది, కానీ మరి తప్పదు తీసుకోవడం. ఇదిగో ఇదిగో ఒక 3 చూస్తున్నారా? ఇవైతే కింద పారేస్తాను, మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు. చూస్తున్నారు, ఇదిగో అలా వెళ్ళిపోతాయి అన్నమాట కింద. చూడండి, ఇక్కడైతే చాలా అడ్డకాయలు ఉన్నాయి, తీసుకోవాలి. చాలా కష్టంగా తీసుకున్నాం. చాలానే ఉన్నాయి. ఒక బస్తా అయిపోతాయి ఏమో. 50 kgs బస్తాలో పూర్తిగా నిండిపోతాయి. అంత తీసుకున్నాము. ఇంకా చాలానే తీసుకోవడం ఉంది. ఇంకా అలానే చూస్తున్నారు కదా ఎంత అడ్డకాయలు ఉన్నాయో. చూడండి, చూడండి అటంతా అడవి ఉంది. చూడండి, ఇదిగో చూస్తున్నారా? నా బ్యాక్ సైడ్ మొత్తం ఎంత అడ్డకాయలు ఉన్నాయి. చూడండి, ఇదిగో చాలానే తీసుకుంటున్నాను. చూడండి, ఇదిగో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ తీసుకోవాలంటే. ఇదిగో బ్యాక్ సైడ్ చాలానే కనబడుతున్నాయి. ఈ రోజుకి తీసుకోవడం చాలా కష్టమేమో అనుకుంటున్నాను నేనైతే. తీసుకున్నంత తీసుకుంటాం, కొంత ఉంటాయి అన్నమాట. రేపటికి వచ్చి మళ్ళీ మేము తీసుకుంటాం. ఇవి చూస్తారా ఫ్రెండ్స్, అడ్డకాయలు అయితే ఎన్ని సేకరించింది చూడండి. ఇంత పొట్ట అయిపోయింది చూడండి. ఇవైతే మనం ఇప్పుడు కాల్చాలి. చూడండి, కాల్చిన తర్వాత అయితే ఈ యొక్క అడ్డకాయ లోపల ఉన్న పిక్కలు అయితే బయటకు వస్తాయి. అవి ఏ విధంగా టేస్ట్ ఉంటాయి అనేది ఒకటి తిని చూపిస్తాను. మిగతా పిక్కలు మొత్తం ఇంటికి తీసుకెళ్ళిపోతాం. అందరూ ఒక దగ్గర కూర్చొని అలా కబుర్లు చెప్పుకొని అలా మాట్లాడుకొని అలా తింటాం అనమాట. మా ఇంట్లో ఎంతమంది ఉన్నామో అంతమంది సరివాటు చేసుకొని సమానంగా పంచుకుంటాం అనమాట. చూడండి, చూస్తున్నారా? అడ్డకాయలను అయితే కాల్చే పద్ధతి ఈ విధంగా చేసుకోవాలి. కిందనైతే కొంత కర్రలు వేసుకున్నాము, సెంటర్ని అయితే అడ్డకాయలు ఆ విధంగా వేసుకున్నాము. తర్వాత ఆ అడ్డకాయల పైకి అయితే మరికొంత కర్రలు పెట్టుకొని అయితే మంట పెడతాం. మంట పెట్టిన తర్వాత అయితే బాగా కాలుతాయి. కాల్చిన తర్వాత మేమైతే లోపల ఉన్న పిక్కలు అయితే తీస్తాం. అది కూడా ఏ విధంగా తీస్తాం అనేది వీడియోలో చూపిస్తాను, చూస్తుండండి. చూస్తున్నారా? మావాడైతే గడ్డీలు అనేది తీసుకొచ్చాడు. చూడండి, ఆకులు అలా పేరుస్తున్నాడు. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మంట పెడతాం. చూడండి, అగ్గిపెట్టెతో. చూడండి, ఈ విధంగా అయితే చేసుకున్నాను. వెలిగించాలి. చూడండి, ఈ విధంగా ఒక ఆకు అయితే వెలిగించాను. కాల్చాలి. ఇది కాలిపోతుంది. చూడండి, ఈ విధంగా అయితే మంట పెట్టి ఆ విధంగా అడ్డకాయలు అయితే కాల్చాలి. చూడండి, మొత్తం కాలిపోద్ది. ఇంకా ఆకులే కావున. చూడండి, లోపల అయితే ఇంకా అగ్గి పెట్టాలి. చూడండి, ఇదిగో ఈ విధంగా అయితే అగ్గి పెట్టాము. చూస్తున్నారు ఫ్రెండ్స్? ఒకసారి కెమెరామెన్ నాకు కూడా చూపించి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అడ్డకాయలు కలుపుకోవాలి. బాగా కాలాలంటే చూడండి, అగ్గి దగ్గర పెడుతున్నాను. చూడండి, ఈ విధంగా చూడండి. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్, కష్టపడుతున్నాను. లోపల మంచి పిక్కలు ఉన్నాయి, మంచి పిక్కలు కావో తెలియట్లేదు. మొత్తానికైతే ఇందుకోసం చాలా కష్టంగా కోసం ఇది. చూడండి, ఒకటైతే తీస్తాను. చూడండి, ఏ విధంగా కాలింది అనేది చూపిస్తా. చూస్తున్నారు కదా, ఇదిగో ఒకటైతే తీసుకున్నాను. ఇప్పుడైతే తీసే పద్ధతి ఏ విధంగా తీస్తున్నాను అనేది మీకు చూపించింది. ఈ అడ్డకాయని ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇలా ఒక కాలుతో ఇలా మట్టాలి.
చూడండి మట్టిన తర్వాత అయితే లోపల ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అబ్బో ఎంత వేడిగా ఉంది చూడండి. ఇదిగో చూడండి పిక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అందుకే ఇది అయితే మంచి పిక్క, ఒకటి తిందాం. చూడండి మా గిరిజన సాంప్రదాయపు పద్ధతిలో అయితే ఈ విధంగా చేసి తింటారు. ఒకసారి చూపించు ఒకసారి. చూడండి మా గిరిజన సాంప్రదాయపు పద్ధతిలో అయితే ఈ అడ్డకాయలు తినేటప్పుడు ముందుగా రండి ఫ్రెండ్స్ దగ్గర కెమెరామెన్ చూపించు. ఇలా ఉన్న అడ్డకాయని ఈ విధంగా తీసుకున్న తర్వాత చూడండి ఇదిగో చిన్న చిన్న ముక్కలు చేసి ఫస్ట్ దేవుడికి ఇవ్వాలట. ఇలా ఇటుపక్క దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇచ్చిన తర్వాత అయితే మనం ఇలా తినాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవంతా ఇప్పుడు పిక్కలు తీసుకోవాలి, చాలా కష్టంగా ఉంది. ఇంకొకటి భూమి తల్లికి ఒకటి ఇవ్వాలట. చూడండి ఈ విధంగా భూమి తల్లికి ఇచ్చి ఈ విధంగా తినాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి అడకాయలు తినడానికి విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇంకా పిక్కలు తీసిన తర్వాత కూడా మళ్ళీ మిమ్మల్ని చూపిస్తాను. ఇంకొకటి తీస్తాను ఒకసారి. చూడండి ఇదిగో పులిపోయింది. ఇది చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇది ఒకటి. చూడండి ఈ విధంగా చేసిన తర్వాత లోపల ఉన్న పిక్కలు తీసుకోవాలి. చూడండి ఇది చాలా వేస్ట్ అయిపోయింది. ఇది చూడండి ఎంత కష్టపడుతూ తీస్తున్నాం. కాలిపోయిద్రు, చాలా జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే కష్టమే. పిక్కలు అయితే ఈ విధంగా ఉన్నాయి చూడండి. వావ్ చూడండి పిక్కల్ని అయితే మంచి పిక్కల్ని ఇలా తీసుకోవాలి. తీసుకున్నవి ఒకటి తింటున్నాను చూడండి. ఇదిగా చూడండి ఇది ఒకటి కిందన దేవుడికి ఇచ్చింది, మళ్ళీ నేను తింటున్నాను. చూడండి పిక్కలు అయితే ఇక్కడ పెడతాను. తీసిన పిక్కలు అయితే ఇక్కడ పెట్టుకోవాలి. చూడండి ఇంకొకటి తీస్తాను. ఇక్కడైతే పిక్కలు అసలు లేవు, కాలిపోయింది. పిక్కలు అయితే అసలు లేవు ఇక్కడ, వేస్ట్, అనవసరంగా కష్టపడ్డాను. చూస్తున్నారా ఇక్కడ కూడా చాలానే ఉన్నాయి మంచివి. కొన్నిటి దగ్గర మంచిగా ఉంటాయి, కొన్నిటి దగ్గర పుచ్చిపోయినవి ఉంటాయి. చూస్తున్నారా చాలా వేస్ట్. మావాడైతే తీస్తున్నాడు చూడండి. మేము చాలా కష్టపడ్డాం కానీ ఫ్రెండ్స్, కష్టానికి ఫలితం లేదు. ఇన్నయ్యాయి చూడండి ఇదిగో ఇన్నయ్యాయి. అలాగే మేము తీసింది ఎక్కువ, పిక్కలు తక్కువ. చూడండి చాలా కష్టం, ఎందుకంటే ఈ సంవత్సరం వర్షం పాడు చేసింది ఫ్రెండ్స్, అందుకనే ఇలా అయిపోయి అడ్డకాయలు మొత్తం. చూస్తున్నారు ఫ్రెండ్స్, మేమైతే అడ్డపిక్కలు ఇన్నే తీసామన్నమాట. చూడండి మా కష్టానికి ఫలితం చాలా తక్కువ వచ్చింది అనుకుంటున్నాను నేనైతే, ఎందుకంటే చాలా అడ్డకాయల కోసం కదా. చూడండి రండి తొక్కలు చూపిస్తాను. పిక్కలు అయితే చాలా తక్కువ వచ్చింది, తొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా వేస్ట్ అయిపోయాయి అనమాట. చూస్తారు కదా ఈ తొక్కలు మొత్తం. చూడండి ఇదిగా చాలా పిక్కలంతా వేస్ట్ అయిపోయింది. చూడండి చాలా ఎక్కువ కోసం కానీ చాలా పాడైపోయింది అనమాట. అందుకనే సెట్లో కూడా కొన్ని ఉన్నాయి, తీసుకోలేదు. రండి అలాగే ఒకటి టేస్ట్ చేద్దాం రండి. చూస్తున్నారా, ఇదైతే నేను ఒకటి టేస్ట్ చేస్తాను. ఇదిగో విధంగా తొక్క తీసిన తర్వాత ఇదిగో చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి మేము కష్టపడి పిక్కలు తీయడం కోసం చూడండి మా చేతులు మొత్తం కర్రగా అయిపోయి కాలిపోయాయి అనమాట. చూడండి మీ ప్రాంతాల్లో కూడా ఇటువంటి అడ్డకాయలు ఉన్నాయో లేదో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. చూస్తున్నారా ఫ్రెండ్స్, మా ఇంట్లో ఎంతమంది ఉన్నామో అన్ని వాటిలు చేసామన్నమాట. చూడండి అడ్డకాయలు చూస్తున్నారా, అడ్డపిక్కలు. ఇప్పుడైతే మేము టేస్ట్ చేస్తాం ఏ విధంగా ఉందో. మా తమ్ముడు నేను ఒకసారి టేస్ట్ చేయి, ఇప్పుడు తిను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఈ తొక్క తీసిన తర్వాత అయితే ఈ లోపల ఉన్న గుజ్జు అయితే తినాలి మనం. చూడండి చాలా బాగుంది ఫ్రెండ్. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది. అది బాగుందా? అవును. ఎప్పుడైనా తినేవా ఇలాంటివి? అవును. ఎప్పుడు తినేవు?
ముందు తినేవా? మేము ఈ చిన్నవాడు నేనైతే గత వీడియోలో లాస్ట్ ఇయర్ అయితే మేము కనిపించుంటాం. ఆ వీడియో కూడా ఒకసారి విజిట్ చేయండి. అప్పుడు కూడా ఇటువంటి అడ్డపిక్కలు తిని మంచిగా కాల్చేటప్పుడు ఎక్కువ ఉండేవి అన్నమాట. ఈ సంవత్సరం చాలా తక్కువ వచ్చింది, వర్షం పాడు చేసింది అన్నమాట అండి. మీ ప్రాంతాల్లో కూడా ఎటువంటి అడ్డపిక్కలు ఎప్పుడైనా తిని ఉన్నారో లేదో కామెంట్స్లో మాకు తెలియజేయండి. మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మరైనా మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.